హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి మేము మంత్రాలయం పోతున్నామండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మంత్రాలయం బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి గుడి దగ్గరికి. 1 కిలోమీటర్ ఉంటుందేమో. మేము బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము గుడికి వచ్చేంత వరకు ఆ కుక్క మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చిందండి. ఇది సర్కిల్ అండి. సర్కిల్ కాడ ఇక్కడ ఎంట్రీ అయితే ఇంకా ముందుకు పోవాలండి గుడి దగ్గరికి. ఇవి పక్కన షాప్స్ అన్నీ. మేము పోతుంటే ఒక ఆమె వండుకొని 2 గంటలకి బంద్ అని చెప్పిందండి గుడి. మేము పోయిందే 1:30 పైగానే అయ్యిందండి పోయే లోపల గుడికి. అందుకనే స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. 2 గంటలకి క్లోజ్ చేస్తారు గుడి. మళ్ళా ఈవినింగ్ 5కి ఓపెన్ అంటండి. ఇది గుడి దగ్గర అండి. గుడి దగ్గరికి వచ్చాము. టెంకాయలు తీసుకుంటున్నాము. 50 రూపీస్ అంట 2 టెంకాయలు కలిసి. అన్నీ గుడి పక్కనే ఉంటాయండి. మనం ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. గుడి బాగుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దగ్గరలో ఉంటే మంత్రాలయానికి వచ్చి చూడండి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు మామూలుగా పార్కు మాదిరి ఉండే. ఇప్పుడు ఏమంటే బాగా బయట అంతా ఓపెన్ ప్లేస్ పెట్టి సైడ్లకి అంతా బాగా కట్టించినారు. స్టార్టింగ్ నుంచి ఇదే అండి. సైడ్కి ఇట్లా వేశారండి. బాగా కట్టించినారు సైడ్కి. మధ్యలో మాత్రం ముగ్గులు వేసినారండి. పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగున్నాయి. మేము వచ్చేసరికి గుడి మూసే టైంకి వచ్చినామండి మేము. అందుకనే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము. 2 గంటలకి క్లోజ్. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అంట. అంతవరకు ఉండాలంటే కొంచెం కష్టం కదండి. అందుకని మాకు ఇంకా ఒక 5 నిమిషాలు టైం ఉంది. అందుకని కొంచెం త్వరగా వెళ్తున్నాము. వీడియో అక్కడ ఇక్కడ షేక్ అవుతుంది కదా, అందుకని అన్నానండి. మంత్రాలయం దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి చూడండి. చాలా బాగుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా పోలేదక్క. లేదక్క బొట్టొచ్చు గారే వచ్చినాక
జల్ది పంగి దర్శనం అయిపోయిందండి. ఇక్కడ మేము భోజనం చేస్తున్నాము. భోజనం తిన్న తర్వాత బయటికి వెళ్తున్నాము, ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. ఇది బయట ఎలా ఉందో చూడండి. ఇది అమ్మవారి గుడి అండి. క్లోజ్ చేసినారు.
మేము మంత్రాలయం గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ మూవీకి వెళ్ళామండి. అంతే అండి మండే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంత్రాలయం గుడి ఎలా ఉందో కామెంట్ చేయండి.